హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పౌర్ణమి క్రియేషన్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రాగి ఇడ్లీ రాగి పిండితో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకోసం షేర్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం రండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే పిండి రెడీ చేసుకోవాలి. ఇంగ్రీడియంట్ ఏవేవి తీసుకున్నానో చూడండి. ఒక కప్పు బియ్యం తీసుకున్నాను. మీ దగ్గర ఏ బియ్యం మీరు యూజ్ చేస్తే ఆ బియ్యాన్ని తీసుకునవచ్చు. ఒక కప్పు మినపప్పు తీసుకున్నాను. బియ్యానికి పప్పు ఈక్వల్ తీసుకోవాలి. ఈ పప్పుని బియ్యాన్ని 4 గంటలు నానబెట్టుకొని రుబ్బుకోవాలి. 4 గంటలు అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. పిండి పప్పు అయితే బాగా నానింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్లా చేసుకోవాలి. మనం ఇడ్లీ పిండిని ఎలా అట్టుకుంటామో అలాగనే సాఫ్ట్గా వచ్చేలా రుబ్బుకోవాలి. ఈ పిండిలోనే మనం రాగి పిండి 2 టేబుల్ స్పూన్లు 3 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. మీ దగ్గర రాగి పిండి లేకుంటే రాగులైతే బియ్యం నానబెట్టేటప్పుడే నానబెట్టుకోవాలి. అలా నానబెట్టడం వల్ల కూడా చాలా సాఫ్ట్గా అవుతుంది. రాగులు కూడా బియ్యంతో నాని ఇంకా పిండి కూడా చాలా బాగా పులుస్తుంది. ఇంకా ఇందులోనే రుచికి సరిపోయేటంత ఉప్పు, చిటికెడంతా బేకింగ్ సోడా వేసుకోండి. వేసుకొని నీళ్ళు కొద్దిగా పోసుకొని బాగా కలుపుకోవాలి ఈ పిండిని. ఈ రాగి పిండి వేయడం వల్ల రాగి ఇడ్లీ లాగానే ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పటి కాలంలో రాగులు తినడానికి అంత ఇష్టపడ్డారు పిల్లలు. ఇలా ఒకసారి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ పిండి రెడీ అయింది. ఒక 2 అవర్స్ అయితే నాననికే పక్కన ఉంచుకోవాలి. ఇంకా అప్పటి వరకు మనం చట్నీ ప్రిపరేషన్ చేసుకుందాం. చట్నీ తయారీ. ఇక్కడ మిరపకాయలు అయితే పచ్చిమిర్చి మీకు ఎంత కారం కావాలో అంత కారానికి తగినట్లు తీసుకోండి. ఇంకా వెల్లుల్లి అయితే 4-5 ఎంత కావాలంటే అంత తీసుకునవచ్చు. ఒక టమాటాని మీడియం సైజ్గా కట్ చేసుకోవాలి. వేసుకొని వేయింపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకొని బాగా వేయింపుకోవాలి. పచ్చిమిర్చి, టమాటాలు, వెల్లుల్లి, కొత్తిమీర వేసుకోండి. లాస్ట్లో కొద్దిగంతా మూత ఉంచి వేయింపుకోవాలి. ఇక్కడ 1 కప్పు పల్లీలు తీసుకున్నాను. ఇప్పుడు పల్లీ చట్నీ చేస్తున్నాను, అందుకోసంకే పల్లీలు తీసుకున్నాను. పల్లీలు అయితే వేయింపుకొని పొట్టు తీసి పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ పేస్ట్ని అయితే టమాటాలు ఫస్ట్ అయితే వేసుకొని టమాటాల పైన నుంచి వేసి ఈ చట్నీని రుబ్బుకోవాలి. ఇందులో రుచికి సరిపోయేటంత ఉప్పు, 1 టీ స్పూన్ అయితే జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగంత నీళ్ళు పోసుకొని పేస్ట్లా రెడీ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు ఏ చట్నీ ఇష్టం ఉంటే మీ ఇంట్లో ఏ చట్నీ పిల్లలకు మీకు నచ్చుతుందో ఆ చట్నీతోటి ఈ రాగి ఇడ్లీ తినండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, నేనైతే పల్లీ చట్నీ ప్రిపేర్ చేసిన. ఎక్కువ శాతం అయితే మా ఇంట్లో పల్లీ చట్నీ ఇష్టపడతారు, అందుకోసంకే పల్లీ చట్నీయే రెడీ చేస్తాను ఏవైనా నాస్టా బ్రేక్ఫాస్ట్ కోసంకి. ఇంకా ఇందులో పోపు వేసుకోవాలి. పోపు అయితే మీకు తెలిసే ఉంటుంది ఎలా వేసుకోవాలో. పోపు వేయడం వల్ల చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక చట్నీ అయితే రెడీ అయింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 4 అవర్స్ తర్వాత పిండిని చూస్తున్నాము. పిండి అయితే చాలా బాగా పులిసింది. ఇక్కడ చూస్తూ ఉంటారు చూడండి ఫ్రెండ్స్, మూతకి అంటుకుంది, చాలా బాగా పులిసింది. ఇప్పుడు ఈ పిండిని కొద్దిగా కలుపుకొని ఇంకా ఇడ్లీల పాత్ర తీసుకొని ప్లేట్లో ఇడ్లీలు వేసుకోవాలి. ఇడ్లీల పాత్రకు కొద్దిగంత ఆయిల్ అంటించుకోవాలి మొత్తాన్ని ప్లేట్కి. ఇంకా ఎంత మీకు ఇడ్లీ సైజ్ కావాలో అంత పిండిని వేసుకోండి. నేనైతే ఇక్కడ మీడియం సైజ్ ఇడ్లీ చేస్తున్నాను, అందుకే చిన్న ప్లేట్ తీసుకున్నాను. నా దగ్గర 3 సైజుల ఇడ్లీ ప్లేట్లు ఉన్నాయి. నేనైతే ఇక్కడ చిన్న ప్లేట్లే తీసుకున్నాను. ఇప్పుడు ఎక్కువ శాతం పిల్లలు పెద్దగా ఉంటే కూడా తినడానికి ఇష్టపడ్డారు. చిన్నగా ఉంటే
మినీ ఇడ్లీ లాగా ఉంటుంది, అందుకోసంకే తింటారు బాగా. ఇక ఇప్పుడైతే నీళ్ళైతే వేడెక్కడానికి రెడీ అయినవి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ని ఉంచి మూత ఉంచి 10 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. అప్పటి వరకు నేనైతే ఇక్కడ టమాటా రసం సాంబార్ కోసంకి టమాటాలను ఉడికించుకున్నా. ఇవి హైబ్రిడ్ టమాటాలు కాదు ఫ్రెండ్స్, మనం ఊర్లో దొరికే టమాటాలే తీసుకున్నాను. కొద్దిగా పుల్లగా ఉంటాయి, అందుకోసంకి అవే టమాటాలతోటి సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా టమాటాలను ఉడికించుకొని చేతితోటి మొత్తాన్ని రసం తీసుకోవాలి, తర్వాత మిక్సీలో వేసుకొని రుబ్బుకోవాలి. ఇక టమాటా రసం ఎలా చేసుకోవాలో టమాటా సాంబార్ మీకు తెలిసే ఉంటుంది. ఇంకా నేను అందుగురించి ఎక్కువ వీడియో లాంగ్ అవుతుంది, అందు గురించి ఎక్కువ చూపించలేదు. ఇంకా మీకు కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ టమాటా సాంబార్ చూపిస్తాను. ఇక సాంబార్ అయితే రెడీ అయింది, చట్నీ రెడీ అయింది, ఇడ్లీ కూడా రెడీ అయింది. ఇక్కడ చూడండి మీరు, ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా వచ్చింది. ఇక చాకు వేసి చూపిస్తున్నాను, అంటడం లేదు. ఇడ్లీ బాగా ఉడికింది, 10 మినిట్స్లోనే ఇడ్లీ ఉడుకుతుంది. ఇక ఇడ్లీ ప్లేట్ని తీసి ఇలాగనే ఇడ్లీలు మొత్తాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇక ప్లేట్లోనే ఇడ్లీని చాకుతోటి తీసి ఇంకొక ప్లేట్లో వేసి సర్వ్ చేసుకోవాలి. ఇంకా గరం గరం వేడిగా ఉన్నప్పుడే ఈ ఇడ్లీని తినాలి, సాంబార్లో వేసుకొని చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక మేమైతే ఎలా తింటామో అలా చూపిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే ఇలాగే తినండి, లేకుంటే ఇంకా మీకు నచ్చినట్లు తినేయండి. ఇక నేనైతే ఒక బౌల్లో 2 ఇడ్లీలని తుడుచుకొని చిన్న చిన్న ముక్కలుగా వేస్తున్నాను. మా బాబుకి ఇలాగనే ఇష్టం. ఇంకా ఈ సాంబార్ని ఇడ్లీ పైన వేసుకొని ఇక చట్నీ పైన వేసుకొని తినాలి. చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక షేర్ చేసుకోండి. రాగి పిండితోటి ఇలా ప్రిపేర్ చేసి చూపించినాను 10 నిమిషాల్లో. అప్పటికప్పుడే మనం ఈ రాగి పిండితోటి రాగి ఇడ్లీలని సాఫ్ట్ దూదిలా వచ్చేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకోసం షేర్ చేసిన ఫ్రెండ్స్. ఇడ్లీ చూడండి చాలా సాఫ్ట్గా ఉంది, మెత్తగా ఉంది. ఇక ఈ రాగి పిండి ఇడ్లీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైనా నా ఛానల్లో కొత్త వాళ్ళు విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక రెసిపీలో బ్లాగ్లో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.